హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ ఎగ్జామ్ అనేది రావటం జరిగింది, సిబిటి టెస్ట్. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. 272 పోస్టులకు గాను 15,000 అప్లికేషన్ అయితే రావడం జరిగింది. అందులో ఎంతమంది రాస్తారో ఎంతమంది రాయారో కూడా తెలియదు. బట్ ఒక్క పోస్టుకు 50 మంది అయితే కాంపిటీషన్గా రావడం జరుగుతుంది, నియర్గా 50 నుంచి 55 మంది. అయితే నేను మీకు తెలియదా మరి మాకు అడ్మిట్ కార్డులు మేము చూసుకోమా, మాకు ఇంత కామన్ సెన్స్ లేదా అంటే ఒక చిన్న ఇంటిమేషన్గా యాస్పిరెంట్గా కానివ్వండి, ఒక అన్నగా కానివ్వండి, నా మోటివేషన్ లాస్ట్ వరకు వినండి. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. కాకపోతే చిన్న ఇంటిమేషన్ అనేది నేను ఇవ్వటం జరుగుతుంది. ఒకటి రోజు 2 ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న ఇంటిమేషన్ టైమింగ్స్ అనేది క్లియర్గా చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్ అనేది. ప్లీజ్ దయచేసి 372 పోస్టులకు మళ్ళీ ఎగ్జామ్ అనేది ఆగస్టులో మేబీ ఉండే ఇంటిమేషన్ అనేది ఉంది. అదేవిధంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వాళ్ళకు ఈ 14th రోజున ఎగ్జామ్ అనేది జరగటం జరుగుతుంది. అది వేరు ఇది వేరు. ఇది 272 పోస్టులకు 1/2024 వరకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇకపోతే మ్యాటర్లకు పోతే ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 8:30 నుంచి 10:30 వరకు రెగ్యులర్ ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. అందులో కొన్ని ఎగ్జామ్స్ అనేవి సాయంత్రం పూట మనకు 12:30 నుంచి 2:30 అయితేనేమి, 4:30 నుంచి 6:30 అయితేనేమి టైమింగ్స్ అనేది సపరేట్గా కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే ఒకటే ఎగ్జామ్ రాసే వాళ్ళు 2 రకాల కేటగిరీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ గురించి చెప్తాను. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ హైడ్రాలజీకి సంబంధించి 8:30 నుంచి 10:30 వరకు ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక పార్ట్ ఏలో చూసుకుంటే 120 మార్కులు, పార్ట్ బిలో చూసుకుంటే మనకు ఎన్నంటే దానిలో 30 మార్కులు కలుపుకొని 150 మార్కులకు మనకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అర్థమైంది కదా ఎగ్జామ్ ప్యాటర్ను. కానీ టైమింగ్సే మేనేజ్మెంట్ ట్రైనీలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కు మరియు హైడ్రాలజీకి సంబంధించి 8:30 నుంచి 10:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక పోతే నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సివిల్ అయితేనేమి, ఆ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయితేనేమి, దీనికి సంబంధించినంత వరకు అయితే 12:30 నుంచి 2:30 వరకు ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది. యాజ్ ఈజ్ మార్క్స్ చూసుకుంటే కనుక పార్ట్ ఏలో 120, పార్ట్ బిలో 30 మార్క్స్ కలుపుకొని ఓవరాల్గా 150 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ 12:30 నుంచి 2:30 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేసే సబ్ ఓవర్సీస్ ట్రైనీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే పార్ట్ ఏలో 96, పార్ట్ బిలో 24 మార్కులు కలుపుకొని ఓవరాల్గా మనకు 130 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే సబ్ ఓవర్సీస్ ట్రైనీకి 120 మార్క్స్ అయితే ఉండటం జరుగుతుంది. అర్థమైంది కదా. మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ హైడ్రాలజీకి సంబంధించి టైమింగ్ వేరు, మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ టైమింగ్ వేరు. బట్ సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి టైమింగ్ ఒకటే కానీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్కులు వేరే. 12:30 నుంచి 2:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక ఇందులోనే చూసుకుంటే ఇవన్నీ 20 వరకు జరిగే ఎగ్జామ్స్. మరి 21న జరిగే ఎగ్జామ్ కూడా ఉంది, దాని తర్వాత చెప్తా నేను, అది కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి. ఈ 20 రోజున ఇంకేమేమి ఎగ్జామ్ జరుగుతాయి అంటే మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకు 8:30 నుంచి 10:30 వరకు మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది. తర్వాత జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా 8:30 నుంచి 10:30 వరకు, అది కూడా 20వ తేదీన అదే మార్కులు 120 పార్ట్ ఏ పార్ట్ బిలో 30 మార్క్స్ కలుపుకొని 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇకపోతే మరి ఉన్నది ఏంటిది ఇంకా అంటే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కు ఆ రోజు అయితే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కు మాత్రం 12:30 నుంచి 2:30 వరకు, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కు మాత్రం
8:30 నుంచి 10:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది. ఇవన్నీ 20వ తేదీన జరిగే ఎగ్జామ్స్. మరి 21న ఏం జరుగుతుందంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మైనింగ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మైనింగ్ కు సంబంధించి 8:30 నుంచి 10:30 వరకు 21వ తేదీన ఎగ్జామ్ జరిగితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పర్సనల్ ఎగ్జామ్ కు మనకు 12:30 నుంచి 2:30 వరకు ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక 120 పార్ట్ బి, పార్ట్ ఏ, 1 పార్ట్ బి లో 30 మార్క్స్ కలుపుకొని 150 మార్క్స్ కు మనకు ఈ ఓవరాల్ గా ఎగ్జామ్ అయితే 21వ తేదీ లోపు ఈ జూలైలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక 372 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఉంది. అది ఆగస్టులో నాకు తెలిసినంత వరకు అయితే ఆగస్టు 4th వరకు ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక రానున్నది మీ యొక్క భవిష్యత్తు. మరియు జాగ్రత్తగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇన్స్ట్రక్షన్ అనేది జాగ్రత్తగా చదవండి. అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి, మీ ఫోటో తీసుకెళ్ళండి, ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. చక్కగా ఫార్మల్లో ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి ఆలోచనలకు పోకండి. టైమింగ్స్ కరెక్ట్ చూసుకోండి. మీరు కరెక్ట్గా చదివినట్టయితే మీ లోకల్లో జాబ్ చేసుకునే విధంగా ఈజీగా ఉండే జాబ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న సింగరేణికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. ఇది ఒక ఇంటిమేషన్గా మీ ముందుకైతే రావడం జరిగింది. ఇదివరకు సిలబస్ సంబంధించినటువంటి నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఇంకా మీకు ఎటువంటి సిలబస్ కావాలన్నా 372 పోస్టులకు రానున్న నోటిఫికేషన్కు ఏమైనా బుక్స్ కావాలన్నా కూడా మీకు వీడియో రూపంలో కానివ్వండి, కామెంట్ సెక్షన్లో కానివ్వండి, నేను జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది ఆస్పిరెంట్స్ అండ్ జై హింద్, జై హింద్.